తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వచ్చే జనవరిలో అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ గౌరవ సలహాదారు మాజీ ఎంపీ చేగొండి వెంకటహరి రామజోగయ్య మాట్లాడుతూ ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పాలని సంకల్పం చేయడం జరిగిందని, ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందాలన్న ఆసక్తి కలిగిన వారు నవంబర్ నెలాఖరు దాటికి దరఖాస్తులు తమ కార్యాలయానికి పంపాలని తెలిపారు. అనంతరం సంస్థ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. గౌరవ సలహాదారుగా చేగొండి వెంకట హైరామ జోగయ్య, గౌరవాధ్యక్షుడిగా గొట్టుముక్కల గాంధీ భవన్ రాజు, అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డిటిడిసి బాబు, బోనం వెంకట నరసయ్య, కార్యదర్శిగా డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, సహాయ కార్యదర్శిగా విటాకుల వెంకటరమణ, కోశాధికారిగా కల్దిండి గణపతిరాజులతో పాటు మరో 20 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇన్స్టిట్యూట్ కు ప్రముఖ దర్శకుడు రాజా వన్నెరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాలకొల్లు పేరుని నలుదిక్కులా ఇనుమడింపజేసే విధంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలనే సంకల్పం మన రాజకీయ దురంధరులు, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ గారు చేగొండ హరిరామజోగయ్య గారు చిరకాల వాంఛ. అది నెరవేర్చడానికి ఈరోజు ఒక గాంధీ భగవాన్ రాజు గారు ఒక వేదిక ఏర్పాటు చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి పాలకొల్లు నుంచి నటులను, కళాకారులను తయారు చేసి మరింత కీర్తిని గడించడానికి అవకాశం కల్పింది ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తరపున అంటే దానికి అనుబంధంగా నేడు ఈ అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి సంకల్పించామని చెప్పడానికి సంతోషంగా ఉంది. దీనికి అంతటికీ రూపకల్పన చేసినటువంటి జోగయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కమిటీకి సంబంధించి గౌరవాధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారి పేరుని ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుందండి. దానికి గౌరవ సలహాదారుగా ఇప్పటికే జోగయ్య గారు ఉన్నారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లైనటువంటి పాలకొల్లులో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి కృషి చేయడం మన జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది ఇప్పటికే మన మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, కందుల దుర్గేష్ గారుల దృష్టికి తీసుకువెళ్ళామండి. మంత్రుల ఆశీస్సులతో పాలకొల్లులో ఇన్స్టిట్యూట్ రూపకల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేసి ఈ రోజు ప్రకటించడం జరుగుతుందండి. అదేవిధంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు గౌరవాధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు ఏకగ్రీవంగా కమిటీ నియమించడం జరిగింది. ఈ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల వివరాలు గాంధీ గారు వివరిస్తారు. అనేక మంది సినీ కళాకారులకి దాసనారాయణరావు అనేది, అల్లూరి రామలింగయ్య గారు అనేది, కోడి రామకృష్ణ గారు అనేది, ఎనిశెట్టి శ్రీరామకృష్ణ గారు అనేది, ఇలాంటి మహానుభావులందరూ పుట్టినటువంటి ప్రదేశం మన పాలకొల్లు. మన పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి, సినీ కళాకారులకి ఇక్కడ పుట్టిన స్థలంగా పేరు ఉందినా పాలకొల్లు మాత్రం సినిమా ఇండస్ట్రీకి కేంద్రంగా నోచుకోలేదనేటువంటి బాధ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట కేంద్రీకరించి ఈ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టిక్యులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ, పాలకొల్లు కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయటం మొదలెట్టాం. దానికి సంబంధించే జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది. చాలా సంవత్సరాలుగా హరిరామజోగయ్య గారు ఎన్నో మీటింగుల్లో కానీ, ఎన్నో సందర్భాల్లో కానీ ఈ పాలకొల్లు మరి కళామ తల్లి బిడ్డలుగా ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళి దర్శులుగా, సినీ నిర్మాతలుగా, నటులుగా ఎంతోమంది ఈ పాలకొల్లు నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే వారందరి యొక్క స్ఫూర్తితో ఆ రోజు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తుని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్స్ మరి ఆ రోజు ఫస్ట్ నాకు తెలుసుండే మారుతి థియేటర్లో మనం
అక్కడ స్టార్ట్ చేశారు. మరి ఆ రోజు అక్కడ ఏదైతే ఒక షార్ట్ ఫిల్మ్ మనం ఇప్పుడు ఇవాళ హనుమాన్ సినిమా చేసి ఏదైతే ఇలా ఫేమస్ మరి ఎవరైతే మరి ఇవాళ డైరెక్టర్ ఉన్నారో ఆ రోజు ఆయన షార్ట్ ఫిల్మ్ అయ్యాలి ఇక్కడ పాలకుల్లోనే ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. కళామ తల్లికి ఇక్కడ ముద్దు బిడ్డలుగా ఉన్న పాలకుల నుంచి అంత వర్త్ అంతమంది ఇదివరకు గతంలోనే వెళ్ళారు. దానికి ఆ పాలకులకి మళ్ళీ అటువంటి వైభవం తీసుకురావాలంటే దీంతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటే ఇంకా ఎంతో మంది బిడ్డలను ఇక్కడ తయారు చేసి కళామ తల్లి పంపాలనే ఉద్దేశంతో హరిరామ్ జోయ గారు ఎన్నో సందర్భాల్లో దీని గురించి పాపం ఆయన ఏదో రకంగా స్థాపించాలని చెప్పి అందరితో సంప్రదించడం మరి అన్ని రకాల కృషి చేశారు. ఇది కూడా మొన్న ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే మేము ఏదైతే మా కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మా సంస్థ మా క్షత్రియ సంక్షేమ పరిషత్ కానీ ఎవరైతే ఈ పాలకుల్లో ఇంకా మేజర్గా మరి ఉన్నారో దాతల ద్వారా ఏదైతే దీనికి ఇబ్బంది లేకుండా ముందు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం, దీని ఒక మార్గంలో ఎదరు తీసుకెళ్ళి ఆ తర్వాత ఇంకా అందరినీ అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మన మంత్రి రామానాయుడు గారు కానీ వారి సలహా వారి సూచనలు ప్రభుత్వం ద్వారా అందవలసిన ఇది అన్నీ కూడా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకుని అందరి సహకారంతో అలాగే రేపు పొద్దున సినిమా ఫోటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కానీ ఇలా అందరి సహకారంతో తొందరలో దీన్ని అతిపెద్ద ఇదిగా పాలకులు చేయాలని ఒక సంకల్పం ఆయన చేయటం, దానికి ఇవాళ మన డైరెక్టర్ గా రాజమోహన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వర్మ గారు కానీ అందరూ దీంట్లో చాలా మంది సభ్యులు అనౌన్స్మెంట్ చేస్తున్నాం, చాలా మంది సభ్యులు తీసుకున్నాం. మనం ముఖ్యులు ఎవరైనా కనుక ఇంకా ఉంటే కనుక అవసరమైతే సలహాదారుల కింద కానీ సభ్యుల కింద కానీ మళ్ళీ మనం దీంట్లో మనం కలుపుకుని ఎదరకెళ్ళడానికి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ ఎదరకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు ఆవిష్కరించారు. ఈ నెల 28న జరగబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో వైసీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడెరు ఉమబాల, వైసీపీ రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్ మేడిది జాన్సన్, జిల్లా అధికార ప్రతినిధి కామన్ నాగేశ్వరరావు, భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, స్టేట్ ఆర్టీఐ వింగ్ సెక్రటరీ గుంటి ప్రభు, స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీ గంటా రాహుల్ రిచర్డ్స్, రాష్ట్ర మహిళా సెక్రటరీ పాలవెల్లి మంగ, స్టేట్ యూత్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. తదుపరి ఉన్న 3 సంవత్సరాల కాలంలో 17 ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఘనత ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కిందని ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పుకున్న విషయం. అయితే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత దాదాపు ఈరోజు 6 కాలేజీలు పిల్లలు చదువుతూ ఉన్నారు, అన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చినాయి. ఉన్న కాలేజీలు 2-3 తప్ప ఉన్నాయి కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని పూర్తిగా అడ్మిషన్లకి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. ఇచ్చేదంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం అలాగే ఒక వైద్యం కోసం ఏర్పరిచినటువంటి ప్రజల సొమ్ముతోటి ప్రజల డబ్బుతోటి ఏర్పాటు చేసేటువంటి సంపదనే మరి ఈ ప్రభుత్వం దానాదత్తం చేయటువంటి మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విద్యార్థులు బడుగు బలహీన ప్రజలందరూ కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, దీన్ని మానుకోవాలని చెప్పేసి అనేక సంస్థల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తిప్పుకొట్టే విధంగా అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క భవిష్యత్తుకు పీట వేసే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి ప్రజల్లో కూడా చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున కాలేజీలు రావడం వలన మెడికల్ కాలేజీలు గతంలో కరోనా వచ్చినప్పుడు
ఎన్ని వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా అనేక సేవల ద్వారా మనం ప్రజలకి వ్యాక్సిన్ దగ్గర నుంచి క్వారంటైన్ సెంటర్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రీగా చేసినప్పుడు డాక్టర్ల కొరతను చూసాం. రాబోయే రోజుల్లో ఏ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ డాక్టర్లు అనేవారు కొరత లేకుండా రేషియోలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉండాలన్న రేషియోలో తయారు చేసే విధంగా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ప్రణాళికలు వేస్తే ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ఈ వైద్య విద్యను కూడా వారి వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలంతా కొద్దిగా వివేకంతో ఆలోచించి ఏదైతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు డాక్టర్లుగా ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డాక్టర్ ఉండే విధంగా చేయడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరంతే కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బిగ్ బాస్ ఫేమ్ అశ్విని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశ్లోచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజీలకు తావు లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. ఏనుగువాణి లంకలో తాగునీటి కష్టాలు తీరుస్తామన్న మంత్రి నిమ్మల. గ్రామంలో 82.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్విని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.